వాళ్ళు మన పాఠశాల చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ట్యాగ్లను మరియు పెన్లను ఇస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మన వడ్లపల్లి పోలీస్ స్టేషన్ సాయిబాబు గారు వచ్చారు. వారికి మా పాఠశాలకు ధన్యవాదాలు. అదేవిధంగా కూడా పాఠశాలకు ధన్యవాదాలు. దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి రియాజ్ మరియు ఫారూక్ వీళ్ళిద్దరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇది ఇవ్వడం దేనికంటే ముఖ్యమైన ప్రాముఖ్యత 10th క్లాస్ విద్యార్థులు ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలో బాగా రాసి మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ ఉద్దేశంతో మీకు ఇచ్చారో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. తీసుకున్న మాత్రమే కాదు, వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం ప్రకారము మీరు ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజుల్లో మీరు ఇచ్చిన సిలబస్ ప్రకారము బాగా చదివి మంచి మార్కులతో చేశారంటే మనం అదే వాళ్ళకి బహుమతికి ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని గుర్తుపెట్టుకొని బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనం ఎప్పుడైతే బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి మనము 10వ క్లాస్ వచ్చి 10వ క్లాస్ పాస్ అవుతున్నామంటే మనకి మన జీవితంలో తొలి మెట్టు అనమాట. ఎందుకంటే 10వ క్లాస్లో మనం బాగా సక్సెస్ అయితేనే ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా చదువుతాము. మనకు కావాల్సిన అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. మనం పోటీ పడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని మీరంతా కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన టీచర్లకి అదేవిధంగా మన ముస్లిం సోదరులను కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. 10th క్లాస్ అనగానే ఇప్పుడు ఫుల్ ఫోకస్ మొత్తం స్కూల్కి సంబంధించి అందరూ ఎవరైనా టీచర్లు కానీ బయట నుంచి మళ్ళాగా వచ్చే వాళ్ళు కానీ మీ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే మీరు అంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలన్నా ఫర్దర్గా నెక్స్ట్ స్టడీస్ కంప్లీట్ మీరు ఎంటర్ అవ్వాలన్నా కూడా 10th క్లాస్ అనేది ఒక టోల్ ప్లాజా లాంటిది అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రీసెంట్గా ఒరిస్సాలో అనుకుంటా 187 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 20,000 మంది అప్లై చేశారు. వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రాపర్ ప్లేస్ సరిపోక ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ రన్వే మీద కూర్చోబెట్టారు. డ్రోన్ షాట్ మీరు కాదంటే యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేయండి. రీసెంట్ గానే జరిగింది, ఒక 1 వీక్ 10 days బిఫోర్ అంతే. రన్వే మొత్తం సరిపోయింది అనమాట. 20,000 మంది 187 పోస్టులకి. సో అంత కాంపిటీషన్ ఉందన్నమాట. సో అది సార్ చెప్పినట్టు 90 మార్కులు 80 మార్కులు వచ్చిన వాళ్ళకి ఏదో జాబులు వస్తాయి. దాని తర్వాత దానికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా ప్రైవేట్ జాబ్లోని ప్రైవేట్ సెక్టర్స్ ఇలా వెళ్ళాల్సి వస్తాయి. ఇప్పుడు కష్టపడితే కనుక నెక్స్ట్ ఫర్దర్ గా ఉండే లైఫ్ మీది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు మొబైల్స్ అనో లేదా టీవీలోనో లైఫ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఉన్న లైఫ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కనుక మనకున్న ఏకైక మార్గం, ఏకైక ఆయుధం చదువు ఒక్కటే. ఓకేనా? మనకంటే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉండవు, పొలాలు ఉండవు, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. సో చదువు దీన్ని ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో మంచిగా సెటిల్ అయిపోయి మాలాగే మీరు కూడా ఒక చిన్న ఎన్జిఓ స్టార్ట్ చేసి ఇలాగే గవర్నమెంట్ స్కూల్స్ చదివే పిల్లలకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలుగానే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమానికి సంబంధించి స్కై అండ్ సేవ ఫౌండేషన్ బాబు అండ్ రాజేష్ ఈ సభ్యులు నాకు ఈ సామాగ్రికి సంబంధించి ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నన్ను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.